నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీవీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఎపిసోడ్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే సక్సెస్ఫుల్గా 150 ఎపిసోడ్లు ఇవాళతో మనం పూర్తి చేసాం. అంతేకాదు, మన బీవీసీ వాయిస్ ఛానల్ ప్రారంభించి ఖచ్చితంగా ఏడాది అయింది. గత ఏడాది ఇదే రోజున మన బీవీసీ వాయిస్ ఛానల్ను ప్రారంభించి కామెంటరీ బాక్స్ అనే ఒక పేరు పెట్టడానికి అసలు మనం ఏం కామెంట్ చేయబోతున్నాము, ఏదైనా ఒక అంశాన్ని ఎంచుకుంటే ఆ అంశం పట్ల పూర్తి అవగాహనతో ప్రారంభము, మధ్యలో చర్చ, ఆ తర్వాత ఒక అర్థవంతమైన ముగింపు, ఇలా చేస్తేనే బాగుంటుందని చెప్పి ఆ కామెంటరీ బాక్స్ అనేదాన్ని మనం ఏర్పాటు చేసాం. సో బాక్స్లో నిలబడిన తర్వాత మనం అటు ఇటు వెళ్ళకూడదు కదా. అందుకే ఏ రాజకీయ అంశాలను మనం కామెంటరీ బాక్స్లో తీసుకురాకూడదు అనుకున్నాం. కాకుంటే కాలానుగుణంగా మిగతా ఛానల్స్లో వస్తున్న కొన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఒకటి నాకు స్ఫురణకు వచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల ఆగడాలను అరికట్టడానికి, లేకపోతే అడ్డుకట్ట వేయడానికి, అంటే ప్రజలకు వ్యతిరేకంగా ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దానికి అడ్డుకట్ట వేయడానికి ఒక బలమైన ప్రతిపక్షం కావాలి. ముఖ్యంగా మన దేశంలో పర్వాలేదు, కొంచెం గతంలో కంటే ఇప్పుడు ప్రతిపక్షం గట్టిగానే ఉంది కేంద్ర స్థాయిలో. మన రాష్ట్రంలో మాత్రం ప్రతిపక్షం పేలవంగా ఉంది. అసలు అసెంబ్లీకే రాని ఒక పరిస్థితి నెలకొని ఉన్నది. అలాంటి చోట ఒక పాత్రికేయ సూత్రం ఏంటంటే, ప్రతిపక్షం బలహీనంగా ఉన్న చోట పత్రికలే, అంటే ప్రసార మాధ్యమాలే ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల గొంతుకును వినిపించాల్సిన అవసరం ఉంది అనే ఒక సూత్రాన్ని ప్రేరణగా తీసుకొని రాజకీయ అంశాలను కూడా మనం చర్చిద్దాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక పార్టీ జెండాతోనో లేకపోతే అండతోనో మనం ముందుకెళ్ళకూడదు అనే ఒక స్థిత నిర్ణయాన్ని మాత్రం తీసుకున్నాం. అందుకే మన చర్చల్లో ఎక్కడ ఆ సందర్భాన్ని బట్టి విమర్శ ఉండొచ్చు, కానీ ఏకపక్షంగా మాత్రం ఎక్కడా చేయలేదు. అంటే అన్బయాస్డ్గానే మనం కార్యక్రమాలు ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చాం. ఆ విశ్లేషణలో బ్యాలెన్స్ తప్పారు అని ఏ ఒక్కరు అన్నా కూడా మనం దాన్ని ఆ విమర్శను చాలా సహృదయంతో స్వీకరించి ఇక ముందు అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకునేదానికి మనం హామీ ఇచ్చాము. ఆ హామీ ప్రకారమే కొనసాగుతూ వచ్చాం. కొంతమంది మిత్రులు మొట్టమొదటిసారి నేనేమనుకున్నా అంటే, కామెంటరీ బాక్స్ చేస్తున్నప్పుడు అది కామెంటరీ కనుక కొంచెం ఎక్కువగానే ఉంటుందనే ఉద్దేశంతో ఆరంభంలో ఒక హాఫ్ అన్ అవర్, అంటే 30 నిమిషాల పాటు ఉండేలాగా మనం దాన్ని ఎంచుకున్నాం. కాకుంటే ఇప్పుడున్న ట్రెండ్ను బట్టి చాలామంది సన్నిహితులు, శ్రేయోభిలాషులు వాళ్ళు సూచించింది ఏంటంటే 30 నిమిషాలు ఉంటే అంత సమయాన్ని ఎవరు కేటాయించలేరు, అలా వచ్చి ఎలా పోతున్నారు చాలామంది. కనుక నిడివి తగ్గించండి, డ్యూరేషన్ తగ్గించండి అంటే మనం దాన్ని 50%, ఆల్మోస్ట్ 15 నిమిషాలు, మ్యాక్సిమం అంశాన్ని బట్టి 16 నిమిషాలు అలా చేసుకుంటూ మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చాం. ఏడాది కాలంలో మనం మిగతా ఛానల్స్ను చూసి వాటి వెంట పరుగుదీ దాచుకోలేదు. అందుకే మనం సంచలనాల జోలికి అసలు వెళ్ళలేదు. కాకుంటే ప్రజలలో చలనం కలిగించే అంశాలను మాత్రం మన చర్చకు ఎంచుకున్నాం. ఇక ఉపయోగించే భాష విషయంలో కూడా ఎక్కడ రాజీ పడలేదు. మీరు గమనించే ఉంటారు, కొన్ని పరుష పదాలు వచ్చినప్పుడు నేను ఆ పదాలను ఉచ్చరించడానికి చాలా ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. మొన్న లేటెస్ట్గా వచ్చిన ఒక ఎమ్మెల్యే గారి నోటి డాష్, ఆ పదాన్ని కూడా వాడదలుచుకోలేదు. కాకుంటే అది యాప్ట్గా అక్కడ సూట్ అయింది కనుక ఆ ఎమ్మెల్యే గారి నోటి డాష్ అని ఆ పదాన్ని వాడాల్సి వచ్చింది. అంతే తప్ప అలాంటి పదాలు మనం ఎప్పుడు వాడము. ఇక ఆరోగ్యకరమైన పోటీ వైపే మనం వెళ్ళదలుచుకున్నాం తప్ప అనారోగ్యమైన పోటీ అంటే మిగతా ఛానల్స్ వాళ్ళు అది చేస్తున్నారు, మనం కూడా చేస్తే మనకి రేటింగ్ పెరుగుతుంది, వ్యూవర్స్ ఎక్కువ అవుతారు, అలాంటి చెత్త ట్రిక్స్కి మనం వెళ్ళదలుచుకోలేదు. ఇక వ్యూస్ని పెంచుకోవటం కోసం అనైతికమైన దారులు మాత్రం మనం అసలు భవిష్యత్తులో కూడా ఎంచుకోమని చెప్పి మీకు ఎప్పటికప్పుడు హామీ ఇస్తూ వస్తున్నాం. ఫీడ్బ్యాక్ అనే దానికి మనం చాలా ప్రాధాన్యత ఇచ్చాం. ఎందువల్లనంటే మీరు లేనిదే ఈ ఛానల్ లేదు, మేము లేము. అందువల్ల ఎవరు ఏ సలహాలు ఇచ్చినా కూడా మనం ఓపెన్గా పెట్టాము అక్కడ. ఆ సలహాలను కొన్ని సందర్భాల్లో చాలామంది పెద్దలు
చూస్తున్నారు ఈ ఛానల్స్ని. నాకు మీకు సంతోషంగా పంచుకోవాల్సిన అంశం ఏంటంటే నేను క్వాలిటీ విషయంలో రాజీ పడదలుచుకోలేదు, క్వాంటిటీ విషయంలో అంత ఎక్కువ ఆసక్తి కనబరచలేదు. చూసిన వాళ్ళల్లో గొప్పవాళ్ళు ఉంటే చాలు అనే ఒక దాన్ని కూడా, అంటే సామాన్యులు కూడా చూస్తే ఇంకా మంచిది. సో మనం అంటూ ఉంటాం కదా, గంగిగోవు పాలు గరిటెను చాలు అని చెప్పి. సో నంబర్ ఎక్కువ ఉండి సో ఆ వ్యూస్లు సంపాదించుకునే దానికంటే క్వాలిటేటివ్ వ్యూవర్స్ ఉంటే మనకి సలహాలు మంచి మంచి సూచనలు చేసేవాళ్ళు, అదృష్టం కొద్దీ మన ఛానల్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ మంది ఆ కోవకు చెందిన వాళ్ళే ఇక్కడ. ఇంకొక సంతోషమైన అంశం ఏంటంటే ఈ 150 ఎపిసోడ్లు పూర్తయిన సందర్భంగా మీతో పంచుకోవాల్సి ఉంది. మన ఛానల్ని 27 దేశాల్లో ఉన్న మన తెలుగు వారు చూస్తున్నారు. సో అది ఎప్పటికప్పుడు మాకు తెలుస్తుంది ఏ దేశం అంటే. ఎక్కువగా అమెరికాలో ఉన్న తెలుగు వారు మాత్రం ఈ కార్యక్రమాలు చూస్తున్నారు. వాళ్ళు సూచనలు సలహాలు ఇస్తున్నారు. నేను చాలా అంశాలు మనం ఈ చర్చకు తీసుకున్న అంశాలలో ఎక్కువ వాళ్ళ తాలూకు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని చాలామంది సూచిస్తూ ఉంటారు. ఖరీదు భూముల గురించి ఒక అంశం చేయండి అని చెప్పి ఒక పెద్ద ఆయన సూచన చేస్తే దాని మీద చేసాం. మంచి స్పందన వచ్చింది. అలాగే స్మార్ట్ మీటర్స్, దాని తాలూకు రిపర్కేషన్స్ మాకు తెలియట్లేదండి, అసలు రకరకాలుగా వస్తున్నాయి ఛానల్స్లో, మీరైతే కరెక్ట్ చేస్తారంటే దాని మీద కూడా మనం చేసి అసలు ఏంటి దాని తాలూకు పూర్వపరాలు లేకపోతే దోష గుణాలు, మంచి అంటే మంచి, చెడు అయితే చెడు, దాన్ని కూడా మనం అక్కడ విశ్లేషణ చేసాం. సో ఎన్నాళ్ళు ఈ విశ్లేషణ కార్యక్రమాలకు మీ ఆశీస్సులు, మీ సహకారం ఉంది. వాట్ నెక్స్ట్? 150 ఎపిసోడ్లు పూర్తయిన తర్వాత మళ్ళీ ఏమైనా కొత్తగా కార్యక్రమాలు తీసుకురావాలనుకున్నారంటే కొన్ని మంచి కార్యక్రమాలు మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఏడాది పూర్తయిన సందర్భంగా ఇంకొన్ని కొత్తవి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న వాటి వైపు మనం వెళ్దామా, లేకపోతే మనం అంటూ యూనిక్గా అంటే కొత్తగా ఏదైనా సరికొత్తగా చెబుదాం అనిపించేసరికి ఒక అంశం మా దృష్టికి వచ్చింది. ఇప్పుడు మనం సినిమా అనగానే దాన్ని మనం జెయింట్ మీడియా అంటాం, విత్ ఇట్స్ బిగ్ స్క్రీన్. ఆ స్క్రీన్ మీద ఉన్న, మనం టీవీలో కూడా బొమ్మలు చూస్తాం కానీ సినిమా హాల్లో చూసిన అది వేరు కదా. సో సినిమాని మనము జగంటిక్ లేదా జెయింట్ మీడియా అని ఎలా అంటామో, ఆ సినిమాకు సంబంధించిన అంశాలను మీతో చర్చిస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడడానికి ఏముంది, మనతా తెలిసిపోతుంది. ఎందుకంటే మేకింగ్ ఆఫ్ సినిమా కూడా మనకు చూపించేస్తున్నారు. కానీ మనకి గతంలో వచ్చిన గొప్ప సినిమాలు ఉన్నాయి. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్, వెండి తెర ముచ్చట్లు అనే పేరుతో ఒక కొత్త శీర్షికను మేము ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. రాజా హరిశ్చంద్ర, ఈ తరానికి ఆ పేరు బహుశా తెలియకపోవచ్చు. ఇది సినిమా. రాజా హరిశ్చంద్ర అంటే హరిశ్చంద్ర నాటకం ఇవన్నీ తెలుసుంటాయి, కానీ రాజా హరిశ్చంద్ర అనేది మన భారతీయ వెండి తెర మీద మొట్టమొదటిసారి వచ్చిన మూకీ సినిమా. ఇప్పుడు మనం ఫాల్కే అంటాం కదా, దాదా ఫాల్కే అంటాం కదా, ఆ పెద్ద ఆయన వారు ఆ సినిమాని నిర్మించారు. ఎప్పుడు 1913 సంవత్సరంలో. అంటే అప్పుడు ఇంకా సౌండ్ ఎలాంటిది ఏమో లేదు, మూకీ చిత్రాలే. జనాలు వెర్రెత్తిపోయారు. అప్పుడు దాకా ఫోటోగ్రాఫ్ అంటే గోడ మీద ఫోటో ఉంటే ఆ ఫోటోలో మనిషి అలా కనపడుతూ ఉండేవాడు. ఇప్పుడు సడన్గా తెర మీద బొమ్మలు కదలటం మొదలుపెట్టేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యం ఏ విధంగా పొందారో అనే అంశాల గురించి మాట్లాడటానికి రాజా హరిశ్చంద్రను మనం ఎంచుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి దాకా అనేక అంచెలు దాటి దశలు దాటి ఇప్పుడు మనం ఆస్కార్లో కూడా నిలబడే స్థాయికి మన సినిమా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలు తీయడానికి వచ్చాం. సో ఈ కొత్త సినిమాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. బహుశా ఎప్పుడైనా అవసరం పడిన రోజు కంపారిజన్ చేయడం కోసం మాట్లాడతాం తప్ప ఎక్కువగా పాత సినిమాలు అంటే ఆ పాత మధురాలను, ఆనాటి గొప్ప చిత్రాలను, ఆ చిత్రాల వెనక ఉన్న విచిత్రాలను ఇవన్నీ మీకు తీసుకురావడానికి, మీతో ముచ్చడించడానికి. ఇప్పుడేంటి ఇది ఈ అవసరం ఏమొచ్చిందంటే, ఈ తరం ప్రేక్షకులు యూత్ ఉన్నారు కదా, ఈ జనరేషన్కి అప్పటి సినిమాల తాలూకు మాధుర్యం తెలియదు. ఆ సినిమాల వెనక ఉన్న కష్టం తెలియదు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఈజీ మేకింగ్ అనేది, మనకు ఒక దృశ్యం సరిగా రాకపోతే మళ్ళీ దాని గ్రాఫిక్స్ సరి చేసుకోవటం అంత ఉండేది. కానీ అప్పట్లో ఒక సీను మళ్ళా పండించడానికి మళ్ళీ తీయాల్సి వచ్చేది. అలాంటి అంశాలు చాలా సాంకేతికంగా లేకపోతే నటనాపరంగా ఎన్ని ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొన్నారు
ఆ ఇబ్బందులన్నీ దాటి అంత గొప్ప గొప్ప సినిమాలను మనకి ఎలా అందజేయగలిగారు లాంటి సినిమా. ఇప్పటికీ మనకు మెలోడీస్ అనగానే పాత సినిమా పాటలు మాత్రమే మనకు గుర్తొస్తాయి. ఆ డైలాగులు గానీ, లేకపోతే ఇవన్నీ స్పష్టంగా మనకు వినిపించేవి. అందుకే ఓల్డ్ అనేదాన్ని గోల్డ్‌గా మనం భావించి, ఆ ముచ్చట్లు మీ ముందుకు తీసుకురావాలని ఒక అదే ఈ ఈ తరం ప్రేక్షకులు మిస్ అయిన పాత తరం సినిమాలు తాలూకు పోస్ట్ మార్టం అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే. ఆ మేకింగ్ ఆఫ్ సినిమా ఎలా ఉంది? దాంతో ఆ సినిమాలు తీస్తున్నప్పుడు జరిగిన చిన్న చిన్న చెనుకులు, వెనుకలు ఉంటాయి కదా! అవి కూడా మనం డిస్కస్ చేస్తాం. మీ నుంచి లభించే ఆదరణ ఎప్పటిలాగే. ఇప్పుడు ఎలాగా మీరు మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారో, ఫ్యూచర్‌లో కూడా అలా మమ్మల్ని గనక బ్లెస్ చేసే కనుక మీరు కొనసాగిస్తే ఇంకో కొన్ని కార్యక్రమాలు కూడా. ఇప్పటిదాకా నేను ఒక్కడినే మీకు స్క్రీన్ మీద కనపడి మాట్లాడుతూ ఉన్నాను. ఇలా కాకుండా ముఖాముఖి కార్యక్రమాలు కూడా చేయాలని. గతంలో నేను ఒక ఛానల్‌లో అంతర్ముఖం అని ఒక కార్యక్రమం చేశాను. దాంట్లో పెద్ద పెద్ద ప్రముఖులందరిని గతంలో ఎర్రనాయుడు గారు మహనీయులు వారితో మొదలుకొని చాలామంది రాజకీయ నాయకుల్ని ఆ ముఖాముఖి కార్యక్రమంలో పరిచయం చేశాం. పరిచయం చేయడం అంటే కేవలంగా మీరు ఎక్కడ పుట్టారు, ఎందుకు పుట్టారు లాంటి ప్రశ్నలు కాకుండా వారిలోని అంతరంగాన్ని బయటకు తీసే కార్యక్రమమే మనం చేయబోయే ఈ ముఖాముఖి. దానికి అదే పేరు ఖాయం చేశాము, అంతర్ముఖం. ఒక మనిషిలోని అంతరంగం ఏంటో తెలియజేసే కార్యక్రమం. కాకపోతే ఇంటర్వ్యూలు అనగానే చాలామంది అనుకునేది ఏంటంటే ఎవరో ప్రముఖ రాజకీయ నాయకులు, మహా అయితే సినిమా సెలబ్రిటీలు ఇలాంటి వాళ్ళనే ఇంటర్వ్యూ చేస్తారు కాబోలు. అది కాదు. మీరు ఆశ్చర్యపోయే అంశం ఏంటంటే ఒక రిక్షా కార్మికుడు తన దైనందిన జీవితంలో సంతృప్తికరంగా భార్య పిల్లల్ని పెంచుకోవడానికి తను పడే శ్రమలోని ఆ చెమట తాలూకు అర్థాన్ని కూడా మీకు వివరించే కార్యక్రమం ఈ అంతర్ముఖం అనేది. అంటే కేవలం సెలబ్రిటీసు, రాజకీయ నాయకులే కాకుండా అతి సామాన్యుల్ని కూడా మన ముఖాముఖి కార్యక్రమంలో తీసుకొచ్చి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలి అనే ఒక ఆశ మనకున్నది. మరి ఇందాక నేను మీకు చెప్పాను కదా, దానికి మీ బ్లెస్సింగ్స్ ఉంటే తప్పనిసరిగా మనం ఆ కార్యక్రమం కూడా చేయదలుచుకున్నాం. ఇక నాకున్న ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అంటే బేసికల్గా నేను ప్రొఫెసర్ని కనుక, ఆచార్యుని కనుక, చాలా కాలం బోధనలో ఉన్నాను కనుక కొంతమంది పాత్రికేయ మిత్రులు చెప్పేది ఏంటంటే ఈ వర్తమానంలో పాత్రికేయ వ్యవస్థలో చాలా ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాం. వాటిని అధిగమించడానికి పాత్రికేయానికి సంబంధించి కొన్ని మెళకువలు అలాంటివి చెప్తే బాగుంటుంది అని చెప్పి కొంతమంది అంటే క్లాసులు అన్నారు. కానీ అది క్లాస్ అనడానికి లేకుండా నేను అనుకున్నది ఏంటంటే న్యూస్ రూమ్ని, క్లాస్ రూమ్ని బ్రిడ్జ్ చేద్దాము. న్యూస్ రూమ్లో ఏకాకి మీరు పనిచేస్తూ ఉంటారు. అలా కాకుండా దాని క్లాస్ రూమ్ ఎంత అవసరం అవుతుంది అంటే థియరీ నాలెడ్జ్ ఎంత అవసరం అన్నది. ఒకప్పుడు ఇది ఏం చదువుకున్న వాళ్ళే కావాలా ఏంటి అనే ఒక ధోరణి ఉండేది. స్వాతంత్ర సమర రోజుల్లో కనుక మనం ఒక్కసారి వెనక్కి వెళ్తే అప్పుడు జర్నలిజం కోర్సులు లేవు, జర్నలిజం చేసిన వాడు లేరు. కానీ గొప్పగా రాణించారు. కానీ ఆ సాహితీ విలువలు లేకపోతే ఆ రచనా వ్యాసంగాలు ఇప్పుడు లేవు కదా. గతంలో స్వాతంత్రోద్యమ రోజుల్లో ప్రతి పాత్రికేయుడు ఒక రచయితో ఒక బాగా రాసే అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే ఆ రంగాన్ని, పాత్రికేయ రంగాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు యూనివర్సిటీస్లో స్థాయిలో, కళాశాల స్థాయిలో ఈ కోర్సులు వచ్చాయి. ఇక్కడ అధ్యయనం చేసిన తర్వాత అంటే క్లాస్ రూమ్లో నేర్చుకున్న తర్వాత న్యూస్ రూమ్కి వెళ్తున్నారు. ఇది కొంతకాలం పరిహాసానికి గురైంది. ఏంటి జర్నలిజంలో సక్సెస్ అవ్వాలంటే చదువుకోవాలా ఏంటండి. కానీ అదే వాస్తవం అని ఆ తర్వాత వార్తాపత్రికలు కూడా అది గ్రహించాయి. ఆ గ్రహించిన దానికి అనుగుణంగానే ఏ వార్తాపత్రిక ఆ స్కూల్ పెట్టుకున్నది. మీకు తెలిసిందే, ఈనాడు స్కూల్, జ్యోతి స్కూల్, సాక్షి స్కూల్, వార్తా స్కూల్, ఇలా స్కూల్స్ పెట్టుకొని థియరీ అనేది ఎంత అవసరమో ఒక పాత్రికేయుడికి అనేది వాళ్ళు రియలైజ్ అయ్యారు. సో అందుకే మనం ఏం చేస్తామంటే ఈ న్యూస్ రూమ్లో క్లాస్ రూమ్ అనేది ఎలా ఉంటుందో అనే ఒక దీన్ని తీసుకొని, నేపథ్యంగా తీసుకొని కొన్ని మెళకువలు, ముఖ్యంగా పాత్రికేయ చట్టాలు, ఎలాంటి చట్టాలు ఇప్పుడు మనం బాగా చర్చలకు వస్తున్న మాట ఏంటంటే ఆర్టికల్ 19(1)A అంటే భావ ప్రకటన స్వాతంత్రము. మిగతా ప్రజాస్వామ్య దేశాల్లో పత్రికా స్వేచ్ఛ అనేది ప్రత్యక్షంగా రాజ్యాంగం కల్పిస్తే మన దేశంలో మాత్రం పత్రికా స్వేచ్ఛ లేదు. దానిని భావ ప్రకటన స్వేచ్ఛ అని ఒక క్లాజ్ ఎక్స్ట్రా పెట్టి 19(1)A క్లాజ్ ప్రకారం మన భావాన్ని మనం వార్తాపత్రికల ద్వారా, మ్యాగజైన్ల ద్వారా,
లేకపోతే సినిమాల ద్వారా, రేడియోల ద్వారా, టీవీల ద్వారా వ్యక్తపరచుకోవడానికి అవకాశం కల్పించేది ఆర్టికల్ 19(1)A అంటే. సో దాన్ని మనం రెస్ట్రిక్టెడ్గా ఇచ్చారు, మనకు అది పూర్తిగా ఇవ్వలేదు, కొన్ని కండిషన్లతో ఇచ్చారు. మీ స్వేచ్ఛ, ఎదుటి వ్యక్తి స్వేచ్ఛను హరించకూడదు, మీ పాత్రికేయ వృత్తి ధర్మం అనేది అవతల వ్యక్తి తాలూకు గోప్యతను చెడగొట్టకూడదు. సో ఇలాంటి కొన్ని షరతులతో కూడిన భావ ప్రకటన స్వేచ్ఛ మనకి ఇచ్చారు. సో దీనికి గురించి డిస్కస్ చేయాలంటే చాలా మన ఉదాహరణలతో సహా చేయొచ్చు. అలాగే మన దేశంలో లేనిది అనుకుంటున్నది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. సో దాన్ని ఎలాగ చేయాలి, ఇలాంటి అంశాలన్నిటినీ క్లాస్ రూమ్ ద్వారా మీకు న్యూస్ రూమ్లోకి అందించే కార్యక్రమం కూడా చేస్తాను. ఇదంతా మీ తాలూకు ఆశీస్సులు, మీ ప్రోత్సాహం ఇలాగే ఉంటే నేను మరింత ఉత్సాహంతో మీ ముందుకే రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. ఎప్పట్లాగానే మీ సహకారం నాకు అందిస్తారని, మన BBC వాయిస్ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి మీరు నాకు ఓతాన్ని ఇస్తారని భావిస్తూ, ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారం. మళ్ళా 151 అంశంతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.